ఓకే గైస్, ఈలోతోనైతే మనకైతే బెట్ ఆడింది 100 రూపీస్. ఆయన మనమే బ్యాటింగ్ మంచిగా చేస్తానని చెడ్డగా చేస్తానని బాధపడకండి. మంచిగానే ఆడతాను, మీకు జస్ట్ నమ్మకం ఉంటే పోద్ది. నేను అబ్బో జస్ట్ మిస్ గైస్, క్యాచ్ అయిపోయేది. ఈయన బాగా మంచిగా ఇస్తాడు సార్. ఒక ఏబీ డెబిలియర్స్ షాట్ కొడదామా గైస్? ఐ విల్ ట్రై. ఓ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. బట్ స్పిన్నర్స్ని కొట్టడం చాలా కష్టం గైస్. పేసర్స్ని అయితే ఇట్లా అదర కొడతాను గైస్, కానీ ఈ స్పిన్నర్స్ సరిగ్గా వేస్తారు, చంపుతారు బ్యాట్మ్యాన్లని. ఆ చంపితే మన తిక్కకు మారుతుంది, అందుకని మ్యాక్సిమం కొడతాం అని చెప్పండి బౌలర్స్లకి. ఓకే, ఇక్కడ లెంత్ చేశారు గైస్. ఈసారి కూడా 4 4 వెళ్ళిపోయింది. అంతవరం ఫామ్ లేకుండా గైస్, అప్పాలు 6 బాళ్ళకి 6 6 పంపించేది యువరాజ్ సింగ్ లెక్క. ఇప్పుడైతే అంతవరం ఫామ్ అయితే లేదు. ఇదైతే ఏబీ డెబ్యూలేట్ షాట్ ఆడదాం అనుకున్నా, కానీ అది మనకే డేబీ అయిపోయింది. ఓకే ఒక 2 మ్యాచ్లు అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఆడడం ఎలానో. ఈ పేసర్స్ ఉన్న మ్యాచ్ అయితే అదరకూడదని గైస్, వీళ్ళు అందరు స్పిన్నర్సే పాడారు. మన దరిద్రం ఏదో కానీ ఒక 6 అయితే వెళ్ళింది, 2 6లు అయితే వెళ్ళాయి గైస్. పేసర్స్ ఉండే 6 బాళ్ళకి 6 6లు పంపించారండి. నా బెస్ట్ బౌలర్ అంటే భాస్కర్ గైస్, అండ్ జేమ్స్ కూడా. జేమ్స్ ఏమంటే లెంత్ మంచిగా వేస్తాడు, తనలో స్పెషాలిటీ అది. ఇప్పుడు మీకు చూపెడతానాగండి. అంటే బ్యాట్మ్యాన్కి బాగా స్లోగా వేస్తాడు గైస్ బాల్ని, చూసారా? తను కొట్టలేకపోయాడు, లేకపోతే 6 పెట్టాడు, 4 వేయింది. మీకు భాస్కర్ చూపిస్తానని. భాస్కర్ బరాబర్ లెంత్ మ్యాన్ గైస్. మీకు 2025లో కంబోజ్ లెంత్ చూసారా? సేమ్ అలాగనే వేస్తారు. సిఎస్కేలో ఉంటారు కంబోజ్, సేమ్. యార్కర్ ఒక్కటి పడతలేదు గైస్, లేకపోతే ఆయనకి షెంబు ఆడేది ఈ పాటికి. ఓకే, 141 km/h వచ్చిన బాల్ అండ్ 6 వేశారు గైస్. నైస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఈసారి లక్ష్య దింపుదాం గైస్. లక్ష్య అంటే సైన్డ్ బై మలింగా, ఐ థింక్ సో. లక్ష్య డిఫెన్స్ ఆడేశాడు. లక్ష్య అంటే మినిమం ఉంటుంది మరి, ఓడికైనా వెల్లుల్లో వణుకు పుట్టాల్సిందే లక్ష్య అంటే. 137 km/h మళ్ళీ. అంటే నాకు అర్థమైంది, ఈయన పేస్ తక్కువ ఇచ్చినప్పుడు కొడతలేడు, పేస్ ఎక్కువ ఇచ్చినప్పుడు కొడుతున్నాడు. ఒకసారి బాగా పేస్ తక్కువ ఇద్దామాగండి, కొడతలేదు ట్రై చేద్దాం. ఐ థింక్ ఈ మ్యాచ్ టై అయ్యేలా అనిపిస్తుంది. వాళ్ళు 6 కొడితే ఆడ విన్నర్ అనుకోండి. 4 కొట్టేశాడు, విన్నర్ గైస్. ఆడ 3 కొట్టినా విన్నర్ అయ్యేటోడు. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది మొత్తుకుంటా, నన్ను కోటింటి గొత్తతోటి, నన్ను శాలింటి బట్టతోటి పరీక్షించి తగిన వైద్య సేవలు అందించబడును. మరియు 100 రూపాయల నుండి కంటి అద్దములు ఇవ్వబడును. కావున ఉచితంగా కంటి పరీక్షలు. మళ్ళీ ఆయనతో ఆటో కూడా వచ్చేసాడు గైస్. ఓకే స్టార్ట్ చేద్దాం గేమ్ అయితే. మార్క్ అట, ఈ మార్క్ బౌలింగ్లో ఒక 6 కొట్టకపోతే నా పేరు ఓకే 6 పోలేదు, కానీ 4 పోయింది. మన దరిద్రం ఇలా పాడైంది, ఏం చేద్దాం? శనిదేవుడు మన ఇంటనే ఉంటాడు గైస్, నీకు తెలిసిందే కదా. ముట్టిందంతా శని. ఇప్పుడు మాత్రం 6 6 పోలే. చెప్పాను కదా గ్యాస్, మనకి ముట్టిందని శని అని. నాకు ఇష్టమైన బౌలర్ గేసాడు మార్కు. అంటే అప్పాలు ఉంది, ఇప్పుడు లేడు, ఏం చేద్దాం? అదే లెంత్ వేద్దామని ట్రై చేస్తుండే. ఈసారి 6 కొట్టకుండా మాత్రం ఉండలేను గైస్ నేను. ఏబీ డెబ్యూలియర్స్ బోల్దే అది. ఇలా కొట్టాలి సిక్సర్స్. ఇంకో 6 కొట్టి చూపిస్తాను కానీ నువ్వు వేలేంత వేసుకో. ఇప్పుడు 6లు మాత్రం అదర కొడతా. మళ్ళీ 6
యువరాజ్ సింగ్ని గుర్తు చేద్దామా అండి గైస్ వీళ్ళందరికీ. మనకే భయపడుతున్నాడు. గుర్తు చేయమంట యువరాజ్ సింగ్ని. చెప్తా యువరాజ్ సింగ్కి నువ్వు ఇలా చేస్తున్నావు అని. చెప్పాను కాదు గైస్, యువరాజ్ సింగ్ని గుర్తు చేస్తే అయిపోయా అని. ఇంకోటి కొడదామా అండి 6. మళ్ళీ 6 గ్యాస్. ఎస్, ఈ ఓవర్లో అయితే 4 సిక్సర్స్ అయితే వచ్చాయి గ్యాస్. నైస్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మన బౌలింగ్ టర్న్ అయితే మనకే. ఓకే ఇప్పుడైతే భాస్కర్ వేస్తున్నాడు, కానీ అదర కొట్టేసాం అనుకోండి. ఎస్ 121 km/h వేగం వచ్చింది. వీడియో ఒకటి గైస్ భయపడుతున్నాడు. అరే కొట్రా, ఏం కాదు, ఎందుకు భయం? ఆడియన్స్ ఉన్నారు, నీకు సపోర్ట్ చేస్తారు. కొట్టు, ఫేమస్ అయిపోతుంది నువ్వుగా. నాకు డౌటే మనం ఫేమస్ అవ్వడంటే. ఓ బోల్డెన్, వాట్ అ బౌలింగ్. చెప్పాను కదా గైస్, భాస్కర్ అంటే యార్కర్లు ఎత్తాలని. ఈ మ్యాచ్ అయితే ఇంతే. ఈ వీడియో ఎంత ఎంటర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.